హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా రవ్వ దోశలు వేయబోతున్నానండి. 4 రకాల పిండిలు కలిపి చాలా ఈజీగా వేసొచ్చండి ఈ దోశలు. మన ఇంట్లో టిఫిన్కి ఏ రుబ్బు లేనప్పుడు, ఏ టిఫిన్ చేయాలా అని ఆలోచించినప్పుడు మనం ఈజీగా ఇవి దోశలు వేసేయచ్చండి. అంత ఈజీగా వేసే దోశలు ఏ విధంగా వేయాలో చూసేద్దామా. ఇన్స్టెంట్ రవ్వ దోశలు వేయడానికి కావాల్సిన పదార్థాలు: 3/4 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సరిపడా సాల్ట్. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ బియ్యం పిండి వేసుకుందామండి. బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఉప్మా నూకండి, 1/4 కప్పు శనగపిండి, 1/4 కప్పు మైదా. బియ్యం పిండి, బొంబాయి రవ్వ 3/4 కప్పు తీసుకుంటే ఇవి 2 1/4 కప్పులు తీసుకోవాలండి. జీలకర్ర వేసి సరిపడా సాల్ట్ వేసి నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇవి వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని వాటర్ వేసి కలుపుకోవాలండి. ఈ దోశలకి ఈ దోశల పిండి నానాల్సిన అవసరం లేదండి. కలిపిన తర్వాత 10 నిమిషాలకు వేసేసుకోవచ్చు. నేను రేషన్ బియ్యం ఆడించిన బియ్యం పిండి అండి. కొంచెం మనం మిల్లు పట్టించినప్పుడు కొద్దిగా బరగ్గా ఆడించుకోవాలండి. బాగా మెత్తగా అయితే దోశలు అంటుకుపోతాయి. ఇందులోకి వాటర్ కలుపుకుందాం. 1 కప్పు వాటర్ వేసి కలుపుకుంటున్నానండి. ముందు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ దోశల పిండిని. ఇంకో కప్పు వేస్తున్నాను. ఈ దోశల పిండి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటేనే. ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి కొబ్బరి, గులశనగపప్పు చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఉండలు లేకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇంత చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉంటే దోశలు మందంగా వచ్చేస్తాయి. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నేను 2 కప్పులు వేసాను. ఇంకొక 1/2 కప్పు వేస్తున్నానండి. మీకు పలుచగా ఉన్నా కూడా దోశలు బాగానే వస్తాయి. అదే మందంగా ఉంటే, చిక్కగా ఉంటే మందంగా వస్తాయి దోశలు. ఈ విధంగా కలుపుకోవాలి. నేను 2 కప్పులు వేసాను, మరలా 1/2 కప్పు వేసాను. 3 కప్పులకి కొద్దిగా తక్కువగా పట్టాయండి నీళ్ళు. ఇందులోకి ముందే ఒకసారి వేసేసుకుంటే వాటర్ ఎక్కువైపోద్ది. చూసుకుని వేసుకోవాలి. 2 కప్పులు వేసిన తర్వాత చూసుకుని కలుపుకోండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం చట్నీ చేసుకుందామండి. ఈ దోశలోకి కొబ్బరి, గులశనగపప్పు చట్నీ బాగుంటుంది. 1 కొబ్బరి చెక్క ముక్కలు కట్ చేశానండి చిన్న ముక్కల కింద. 2 టేబుల్ స్పూన్లు గులశనగపప్పు తీసుకుంటున్నాను. 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. ఈ జీలకర్ర, వెల్లుల్లి రేకలు ఇవన్నీ మిక్సీలో వేసుకుని పచ్చిమిర్చిని తుంచుకుని వేసుకుందాం. ఇవన్నీ చట్నీ చేసుకుందామండి మిక్సీ పెట్టి. ముందు పౌడర్లో ఆడి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వైట్ చట్నీ దోశలకు చాలా బాగుంటుందండి.
పౌడర్లా అయింది కదా, ఇందులోకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఈ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు కూడా, కమ్మటి పెరుగు కూడా యాడ్ చేయొచ్చండి, బాగుంటుంది. ఇందులో నేను గులాబీ శనగపప్పు, కొబ్బరి ముక్కలు వేసాను. ఇందులో పోపులు వేయించుకుందామండి. ఈ చట్నీలోకి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మరిగాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ చాయ్ మినపప్పు వేసుకుని లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ పోపులు లో ఫ్లేమ్లో వేస్తున్నాను. ఈ పోపులు వేగిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీలో వేసేసుకుందాం. దోశలోకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దోశలు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి అట్ల రేకు పెడుతున్నాను. ఈ దోశలు నాన్ స్టిక్లో బాగా రావండి, మామూలు రేకులోనే ఐరన్ అట్ల రేకులో బాగా వస్తాయి. అట్ల రేకు బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి రేకంతా రాసుకుని ఇప్పుడు ఈ దోశను వేసుకుందాం. ఈ పిండిని దోశ వేసే ప్రతిసారి కలుపుకోవాలండి. ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదా, అడుగుకి వెళ్ళిపోతుంది. మనం బాగా కలుపుకుని వేసుకోవాలి. బాగా అడిగి పైకి బాగా కలుపుకుని ముందు చుట్టూ వేసుకోవాలండి, అప్పుడు మధ్యలో వేసుకోవాలి. మామూలు దోశలో మీరు మధ్యలో వేసుకుని గరిటెతో ఒత్తుకుంటే బాగోదండి, రావు అలా దోశలు. ఈ విధంగా చుట్టూ వేసుకుని మధ్యలో గ్యాప్లో కూడా మనం గరిటెతో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని అట్ల రేకు అంతా వేసుకోవాలి. ఇందులోకి బాగా చిన్నగా కట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. ఇవి 3 కూడా బాగా కలుపుకుని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇవి దోశ అంతా కూడా మనం వేసుకోవాలి. ఉల్లి దోశ, ఈ రవ్వ దోశలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. మొత్తం దోశ అంతా ఈ ఉల్లిపాయ ముక్కలు, అవి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అట్టపుల్లతో ఒకసారి ప్రెస్ చేసుకుని ఈ దోశని హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. ఒకవైపు వేగింది కదా, రెండో వైపుకి తిప్పుకుందాం. మనకి నేను చెప్పిన కొలతలతో మీరు పిండి కలుపుకుంటే బాగుంటాయండి, దోశలు బాగా వస్తాయి. ఇవి మందంగా వేసుకుంటే బాగోవు, ఇలా పల్చగా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి. రెండో వైపు తిప్పుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ దోశలోకి ఆయిల్ ఉంటే టేస్ట్గా ఉంటుందండి. రెండో వైపు కూడా వేగింది, ప్లేట్లోకి తీసుకుందాం. అట్ల రేకు ఆయిల్ రాసుకుని పిండిని బాగా కలుపుకుని దోశ వేసుకుందాం. ఫస్ట్ వేసిన దోశలాగే వేసుకోవాలి, చుట్టూ వేసుకోవాలి, మరలా మధ్యలో వేసుకోవాలి. గ్యాప్లో ఉన్న చోట కొద్ది కొద్దిగా పిండి వేసుకుని రేకంతా వేసుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవి వేయట్లేదండి, ప్లెయిన్ దోశ వేస్తున్నాను. ఇది ప్లెయిన్ రవ్వ దోశ. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ప్లెయిన్గా ఇష్టమైతే ప్లెయిన్ వేసుకోండి, లేకపోతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లంతో వేసుకోవచ్చు. ఈ దోశ వేగింది, చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. రెండో వైపుకి తిప్పుకుని ఆయిల్ వేసుకుందాం. మీకు దోశలు వేసే కొలది కూడా ఇంకా బాగా పలచగా వస్తాయండి. ఈ దోశల పిండి ఒక 10 నిమిషాలు నానింది అంతే అండి. చట్నీ చేసే లోపల అరగంట నానబెట్టుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు వెంటనే వేసేసుకున్నా బాగానే ఉంటాయి, అరగంట సేపు నానబెట్టినా కూడా బాగానే ఉంటాయి. నేను ఒక 10 నిమిషాలు నానబెట్టాను.
ఈ విధంగా వేసుకోండి మీరు. అలాగే మిగిలిన పిండిని కూడా దోశలో వేసుకుందాం. మీరు బియ్యం ఆడించినప్పుడు మిల్లులో కొంచెం బరగ్గా లైట్గా బాగా మెత్తగా కాదు, బాగా బరగ్గా కాకుండా మిడిల్లో మనం పిండి ఆడించుకోవాలండి, బియ్యం పిండి. అలా అయితే మనకి ఏ దోశలు వేసుకున్నా, మజ్జిగలో దోశలు వేసుకున్నా, మినపిండిలో బియ్యం పిండి కలుపుకున్నా కూడా ఏదైనా సరే బాగుంటుంది. మనం మిల్లి పట్టించుకున్న పిండి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉంటే బాగుంటుందండి, దోశలు అంటుకోకుండా వస్తాయి. నేను అలాగే మిల్లి పట్టించాను. పచ్చిశనగపప్పు కూడా మనం అలాగే మిల్లి పట్టించుకుంటే శనగపిండి బాగుంటుందండి. సమ్మరే కాబట్టి ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి పచ్చిశనగపప్పు కూడా. మీరు ఆ విధంగా చేసుకోండి, హెల్తీ టేస్టీ కూడా. మన ఇంట్లో మనం స్వయంగా పిండిలు ఆడించుకున్నవైతే. అదేవిధంగా ఈ దోశలు వేసుకుందామండి. మీరు ఇన్స్టెంట్ రవ్వ దోశలు వేయండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. 4 రకాలు 3 రకాల పిండిలు ఒక రకం బొంబాయి రవ్వ కలిపి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలు. ఈ రవ్వ దోశలు మీరు ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు ఎనర్జీ. ఈ దోశలోకి కొబ్బరి వేరుశనగలు చట్నీ బాగుంటుంది, కొబ్బరి గుల్లశనగపప్పు చట్నీ కూడా బాగుంటుందండి. ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇందులోకి. వైట్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ దోశలు వైట్ చట్నీ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.